ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, అనుదినము మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం మాకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది, అలాగే ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంది. ఇలాగే మీ ప్రోత్సాహం అందించాలని, అది మీరు వినడమే కాకుండా అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి వారికి కూడా దేవుని మాటలు వినేలాగా ప్రోత్సహించాలని మీ అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని ఆలకించడానికి లేక నేర్చుకోవడానికి మనం ముందుకు వెళదాం. గడిచినటువంటి రోజున మనం ఏం ఆలోచన చేసామంటే, మన దినచర్య ఎలా ఉండాలి, దేవుడైతే మన పట్ల అనుదినం ఆయన వాత్సల్యం చూపుతున్నాడు, అలాగే మనల్ని భరిస్తున్నాడు, మన కోసం అనుదినము చింతిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసాం. అయితే అనుదినము ఆయన మన మీద చూపించినంత ఆ ప్రేమను బట్టి మనం ఏం చేయాలి, అనుదినము మనం ఏం చేయాలి, ప్రతిరోజు మన పని ఏంటి, మనం ఏం చేయాలి దేవుని విషయంలో అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ మొదట ఏం ఆలోచన చేసామంటే, ప్రార్థనతో మన దినచర్యను ప్రారంభించాలని మనం ఆలోచన చేసాం. నాతో ప్రియమైన జనబడ్డ, రాత్రి పడుకునే ముందు తెల్లవారేటప్పుడు కళ్ళు తెరవంగానే నీకు జ్ఞాపకం రావాల్సింది నిన్ను కన్న నీ దేవుడు. మొదటగా మాట్లాడాల్సింది నీ దేవునితోనే. మొదటగా మీ బాధలో మీ విన్నపాలు చెప్పుకోవాల్సింది మీ దేవునితోనే. మొదటగా క్షేమకరంగా దేవుడు సురక్షితంగా మనల్ని నిద్రలేపినందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. అలాగే రోజంతటి కూడా దేవుడు క్షేమాన్ని ఇవ్వడానికి దేవునికి సహాయాన్ని మనం కోరుకోవాలి. నాతోటి ప్రియమైన వాళ్ళారా, రెండవదిగా మనం ఏం ఆలోచన చేస్తామంటే, దేవుణ్ణి స్తుతించాలటండి. ప్రార్థన పరిస్థితులను మారిస్తే స్తుతి అటండి స్థితులు మారుతటండి. దావీదు గారు ఆయన రాజుగా ఉన్నప్పటి దగ్గర నుంచి రాజుకు ముందు తర్వాత కూడా దేవునికి ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం ఆయన మానేవాడు కాదు. ఎప్పుడైతే దేవుని స్తుతించడం ప్రారంభించాడో అంచెలంచెలుగా దేవుడు దావీదు యొక్క స్థితి అంతా కూడా మార్చేశాడు. గొర్రెలు కాసుకునేటువంటి ఒక సాదాసీదాగా ఉన్నటువంటి దావీదుని దేవుడు రాజుగా పట్టాభిషేకం చేశాడు. దేవునికి నచ్చినట్లయితే, దేవుడు కోరుకున్నట్లుగా మన దినచర్యను గడపగలిగినట్లయితే దేవుడు కూడా మన స్థితిలో మారుస్తాడనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండవదిగా మనం దేవుణ్ణి స్తుతించాలటండి. కీర్తన గ్రంథము 145 కీర్తన గ్రంథము 145 కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధికి క్షమించండి. 145 కీర్తన 2వ వచనం చదువుకుందామండి. అనుదినము నేను దేవుని స్తుతించదను, నిత్యము నీ నామము స్తుతించదను. అనుదినము ప్రతిరోజు మనం చేయవలసినటువంటి పని ఏంటనంటే దేవుణ్ణి స్తుతించాలట. దేవుడు నీకు నోరిచ్చింది ఎందుకో తెలుసా? మొదటగా దేవుని స్తుతించడానికి, రెండవదిగా ఇతరులతో మంచి సంభాషణ పలకడానికి. నీ సంభాషణ ఉప్పు ఉండాలి, నీ సంభాషణ రుచిగా ఉండాలని గ్రంథాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక దేవుడిచ్చినటువంటి నోరుని బూతులు తిట్టడానికి, దేవుడిచ్చినటువంటి నోరుని ఎగతాళి చేయడానికి, దేవుడిచ్చినటువంటి నోరుని తిరస్కరించడానికి, దేవుడిచ్చినటువంటి నోరుని అసూయతో నింపడానికి కాదు దేవుడు మనకు నోరిచ్చింది. దేవుడు మనకు నోరు ఎందుకు ఇచ్చాడంటే, ఈ నోటి ద్వారా దేవుని స్తుతించాలి, అంటే జీవ ఫలమును అర్పించాలని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం. నాతోటి ప్రియమైన వాళ్ళారా, కనుక ఈ ప్రక్రియ అనుదినము మనం చేయాలి. ప్రతిరోజు మనం దేవుని స్తుతించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. 34వ కీర్తన 1వ వచనం మనం చదివినట్లయితే, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము, అనుదినము, ఒక్కరోజు కూడా మినహాయించలేదు. ప్రతిరోజు మన నోట ఆయన పాట ఉండాలి, మన నోట ఆయన స్తుతించాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, 30వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, అనుదినము ఉదయ సాయంకాలం మందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకు, విశ్రాంతి దినములోను అమావాస్యలోను పండుగలోను యెహోవాకు దహనబలి అర్పించవలసిన సమయం అన్నిటిలోనూ లెక్కకు సరైన వారు
వంతుల ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ చేయుటకు నియమించబడిరి. అనుదినము ఉదయకాలము మరియు ప్రతి సందర్భంలో కూడా దేవుని స్తుతించడానికి మందిరములో అనేక మందిని నిర్మించారు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ ప్రయాణంలోనూ, నీ ఇంటి దగ్గర, నీ ఉద్యోగంలోనూ, నీ దినచర్యలోనూ దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నీ నోటిలో దేవుని మాటలు ఉచ్చరిస్తున్నాయా? నీ నోటి మాటల ద్వారా దేవుడు ఆయన గొప్ప కార్యాలు పాటల రూపంలో పలుకుతున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. కనుక దేవుడు ఈ నోరుని ఎందుకు ఇచ్చాడంటే దేవుని స్తుతించడానికి ఇచ్చాడు. స్తుతట మన స్థితిని మార్చేస్తుంది. దావీదు స్థితిని దేవుడు ఎలాగ మార్చాడో నీ స్థితిని కూడా దేవుడు మారుస్తాడు, దేవుని నువ్వు స్తుతించినట్లయితే. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని చదువుతూ పరిశీలన చేయాలటండి. అనుదినము మన దినచర్యలో భాగంగా ఏం చేయాలో తెలుసండి, దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలట. పరిశీలన చేసేటువంటి క్రమంలో ఒక పట్టణస్థులు మనకి కనపడుతూ ఉంటారు. నిజంగా వారిలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ బెరయా పట్టణస్థుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం చదువుకుందామండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవేవో ప్రతి దినము లేఖమును పరిశోధించుచూ వచ్చిరి. పరిశోధించాలంటే చదవాలి కదండి. ఒక వ్యక్తి చదువుకుంటే ఎలా పరిశీలన చేయగలడు? కనుక బెరయాలో ఉన్నటువంటి సంఘానికి, బెరయా పట్టణస్థులకు ఉన్నటువంటి గొప్ప దైవికమైన లక్షణం ఏంటో తెలుసండి, దేవుని వాక్యాన్ని చదివి పరిశీలన చేయడం. మరి నువ్వు దేవుని వాక్యాన్ని చదివి పరిశీలన చేస్తున్నావా? ఎవరు చెప్పినా ఒకటే అంటున్నావా? ఆలోచన చేయండి. ఇప్పుడు 40 రోజులు మాల వేసుకుంటున్నారు అందరూ. ఈ 40 రోజులు మాలేసుకోమని దేవుడు గ్రంథంలో ఎక్కడని చెప్పాడా? ఈ 40 రోజులు పాటించమని ఎవరైనా భక్తులు ప్రకటించారా? యేసుక్రీస్తు ప్రభువు ప్రకటించారా? పాత నిబంధనలో ఉందా? కొత్త నిబంధనలో ఉందా? అసలు ఉపవాసం అంటే ఏంటి? అసలు మనం ఎందుకు ఉపవాసం చేయాలి? దేనికోసం ఉపవాసం చేయాలి? ఈ విషయాలు అడుగుతున్నారా? ఎవరు ఏం చెప్తే అదే మనం చేస్తున్నాం. అందుకనే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించే పద్ధతి దైవోపదేశం అనొద్దండి. ఎందుకు దైవోపదేశం అంటున్నామంటే మనం పరిశీలన చేయకే. పరిశీలన చేస్తే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. బసం బుధవారం చేయొచ్చో లేదో, ఏస్తు అనేటువంటిది ఏంటో, దాన్ని ఆచరించాలా వద్దా, క్రిస్టమస్ అనేది ఉందా, దాన్ని చేయాలా వద్దా, చేసిన వారు ఉన్నారా, దేవుడు చేయమన్నాడా, ఇవన్నీ అవసరం లేదా? ఎవరు ఏం చెప్తే అది వినొద్దండి. అది అలా ఉందో లేదో నీవు నేను పరిశీలన చేయాలి. మేము పరిశీలన చేశాము, పరిశోధన చేశాము, ఒక సత్యాన్ని, రూఢి అయినటువంటి విషయాన్ని తెలుసుకున్నాము, దాని ప్రకారం మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మీరు కూడా, నేను కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా చేయవలసినటువంటి పని ఏం చేయాలంటే బైబిల్ గ్రంథాన్ని చదివి దానిని పరిశోధన చేయాలి, దాన్ని పరిశీలన చేయాలి. ఏది సత్యమో తెలుసుకోవాలి, ఏది అసత్యమో తెలుసుకోవాలి, ఏది ఆచరించాలో తెలుసుకోవాలి, ఏది ఆచరించకూడదో తెలుసుకోవాలి, ఏది దైవోపదేశమో తెలుసుకోవాలి, ఏది మానవ కల్పితమో తెలుసుకోవాలి, ఏది లేఖనాల సారమో తెలుసుకోవాలి, ఏది లేఖనాల సారమో కాదో తెలుసుకోవాలి. అలా నువ్వు తెలుసుకోకపోతే ఖచ్చితంగా నువ్వు పాపంలో పడిపోతున్నావు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దేవుని సంకల్పం లేకుండా, దేవుని ఉద్దేశాలు లేకుండా, దేవుడు చెప్పినట్లుగా చేయకుండా, నేను దేవుని పాటలే పాడతాను, దేవునికి ప్రార్థన చేస్తానంటే ఒప్పుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. ఆయన చిత్త ప్రకారం నువ్వు జీవించినప్పుడే, ఆయనకి తగినట్లుగా నువ్వు జీవించినప్పుడే దేవుడు నీ మనవి ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నువ్వు సిద్ధమేనా? మరి ఎవరు ఏం చెప్తే అది మీరు వినొద్దు, ఎవరు ఏం చెప్తే దాన్ని మీరు పాటించొద్దు. అది వాక్యంలో ఉందో లేదో పరిశీలన చేయండి. తెలియకపోతే తెలిసిన వారిని మీరు అడగండి. అంతే తప్ప ఎవరేం చెప్పినా, అది సేవకులైనా సరే, ఎవరైనా సరే, సేవకులైనంత మాత్రం దిగేవి రాలేదు. సేవకుడైనా సరే సత్యాన్ని బోధిస్తే సేవకుని కఠినమైన శిక్ష ఉంది, గ్రంథం తెలియజేస్తూ ఉంది. సేవకుడు సత్యాన్ని ప్రకటించాలి. అది విన్నటువంటి మనం వాక్యాన్ని పరిశీలించాలి. బెరయాలో ఉన్నటువంటి పట్టణస్థులు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు శీల చెప్తున్న వాక్యం అలా ఉందో లేవో ప్రతి దినము లేఖను పరిశోధిస్తూ వచ్చారటండి.
పరిశోధిస్తూ వచ్చారు. పరిశోధించాలి. ప్రకటన గ్రంథం 1:3 కీర్తన గ్రంథం 1:2 చూసినట్లయితే దేవుని వాక్యాన్ని చదివేవాడు, విని గ్రహించేవాడు ధన్యుడు. నువ్వు ధన్యుడిగా పిలువబడాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, గ్రహించాలి. గ్రహించినప్పుడే నీ దినచర్యలో అది ఒక భాగంగా నువ్వు ఎంచుకున్నప్పుడే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఇక 4వదిగా మనం చూసినట్లయితే, 4వది మనం చూసినట్లయితే ప్రభునందు ఆనందించాలట. ఫిలిప్పీ పత్రిక 4:4 డబ్బునందు ఆనందిస్తారు. గొప్ప ఇల్లు కట్టుకుంటే ఆనందిస్తారు, గొప్పగా పంట పండితే ఆనందిస్తారు, మంచి ఉద్యోగం వస్తే ఆనందిస్తారు, మంచి డబ్బు ఉంటే ఆనందిస్తారు, మంచి అందం ఉంటే ఆనందిస్తారు. కానీ క్రీస్తు నందు ఆనందించరు. శ్రమలు ఎందు ఆనందించరు, నిందలు ఎందు ఆనందించరు. క్రీస్తుతోటి జీవించినటువంటి మనసు మనకు రాదు. మరి ఎలా మన దినచర్యను దేవుని కోసం ఉపయోగిస్తున్నాం? నీ కోసమో, నీ కుటుంబం కోసమో, నీ ఉద్యోగం కోసం నీ దినచర్యను గడిపితే దేవుడు నీకు భూలోకంలో ఎందుకు ఆయుష్ ఇచ్చాడు తెలుసా? నీ కుటుంబం కోసం మాత్రమే బ్రతకడానికి కాదు, దేవుని కోసం నువ్వు బ్రతకడానికి దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి. మరి దేవుని కోసం బ్రతక్క, దేవునితో బ్రతక్క, నీ కోసము, నీ కుటుంబం కోసం నువ్వు బ్రతికినట్లయితే దేవుడు ఎలా నిన్ను కాపాడతారు? జాగ్రత్తగా ఆలోచించేయండి. కనుక మన దినచర్యలో భాగంగా ప్రార్థనతో ప్రారంభించాలి, దేవుని స్తుతించాలి, వాక్యాన్ని చదివి పరిశ్రమ చేయాలి. అలాగే ప్రభునందు మనం ఆనందించాలి. అలా ఆనందించి దేవుని పొందుకోవాలని మీ అందరి ప్రేమతో కోరుతూ అందరికీ వందనాలు తెలియజేస్తాం.